హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఇంటికి ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా బయట డోర్ వేసేసి ముందు మాట్లాడి ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకుని లోపలికి రాణిస్తారు. అంత బ్రూటల్ గా ఉంటుంది ఈ సినిమా. కాబట్టి మీరు కొంచెం ధైర్యం చేసుకొని చూడాలి. అందులోనూ ఈ సినిమా ఆన్లైన్ చెప్పడం కన్నా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోవడం బెటర్. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే లో లైవ్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఎవరో పాపం పెద్ద భయంతో పరిగెడుతూ ఉంటాడనమాట. అతను వెనకాల ఒక సీరియల్ కిల్లర్ గాడు దారుణంగా కత్తి పట్టుకొని వాడు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కాకపోతే వాడేమో కొంచెం యంగ్గా ఉన్నాడు. ఈయన పాపం వయసు అయిపోయింది కదా, ఆయన పరిగెత్తలేక మధ్యలోనే ఆగిపోతాడు. దాంతో ఆ కిల్లర్ గాడు వచ్చేసి ఆ పెద్దని అక్కడే చంపేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న ఒక క్యాంపర్ వ్యాన్ చూపిస్తూ ఉంటారు. అంటే బస్ లా ఉంటుందన్నమాట. అందులో ఒక అందమైన కుటుంబం ఉంటుంది. అందులో పెద్ద ఆయన పేరు జాక్, ఆ తర్వాత అతని భార్య పేరు క్యాథరిన్, అంతేకాకుండా ఇద్దరు పిల్లలు ఉంటారు. అమ్మాయి పేరేమో ఏమి, ఇంకా ముఖ్యంగా అబ్బాయి పేరు జోష్ అనమాట. వీళ్ళ నలుగురు బండి ఒక చోట ఆపుకొని చక్కగా క్యాంప్ వేసుకొని అద్భుతమైన వంటని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఏమి ఏమంటుందంటే నేను కొంచెం పర్సనల్ గా ఫోన్ మాట్లాడుకోవాలని చెప్పేసి తాను పక్కకు వచ్చేస్తుంది. దాంతో వాళ్ళ నాన్న జాక్ కూడా సరే వెళ్ళి మాట్లాడుకో అని చెప్పి అంటాడు. కాకపోతే ఈ అమ్మాయి వచ్చింది మాట్లాడటానికి కాదు, చక్కగా సిగరెట్ తాగడానికి. పాపం ఈ విషయం తెలియక వాళ్ళ నాన్న తన కూతురు మంచిదని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఇంకోవైపు ఈ ముగ్గురు మాత్రం చక్కగా వంట చేసుకుని తింటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ దగ్గరికి ఇద్దరు రౌడీ గాళ్ళు వస్తారు. అందులో క్యాప్ పెట్టుకున్న అతని పేరు సిల్లీ, మామూలుగా ఉన్న అతని పేరు జేమ్స్ అనమాట. వాళ్ళిద్దరు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి క్యాంప్ వేసుకున్నారా, సూపర్ గా వండుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అవునండి అని చెప్పేసి జాక్ అంటాడు. దాంతో ఈ జేమ్స్ గడు ఏమంటాడంటే చూడండి మా ఫ్రెండ్ ఒకడు మిస్ అయిపోయాడు మేసన్ అని చెప్పేసి, వాడు కనిపించట్లేదు, ఒకవేళ వాడు మీకు కనిపిస్తే మాకు చెప్పండి అని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా సరే అంటారు. కరెక్ట్ గా అదే సమయంలో జోష్ ఏం చేస్తాడంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చాక్లెట్ ఇస్తాడు. దాంతో ఆ జేమ్స్ గడు ఏమంటాడంటే ఏది ఏమైనా సరే పిల్లాడు మంచోడు, వచ్చిన వెంటనే చాక్లెట్ ఇస్తున్నాడని చెప్పేసి తీసుకొని తింటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట సిగరెట్ తాగడానికి వెళ్ళిన ఏమి ఉంది కదా, ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత సిల్లీ గాడికి షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగుందని చెప్పేసి మనం డైరెక్ట్ గా కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇది విన్న తర్వాత జాకే కోపం వస్తుంది. ఎందుకంటే ఏ తండ్రి ముందైనా సరే కూతుర్ని కామెంట్ చేస్తే ఊరుకుంటారా, అందుకని ఆయన కోపం వస్తుంది. అంతేకాకుండా జేమ్స్ కూడా సరే సరే మీరు బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి వెళ్ళేటప్పుడు కూడా ఏమీని అదులా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి భయం వేస్తుంది, మనం ఇక్కడ ఉంటే ప్రాబ్లం అయిపోతుంది, అందులోని వీళ్ళు లోకల్ రౌడీలా ఉన్నారని చెప్పేసి వీళ్ళు హడావుడిగా వాళ్ళ సామాన్లు మొత్తం చదువుకొని ఆ బస్సులో వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు రోడ్డుకి అడ్డంగా ఒక కారు ఆగి ఉంటుంది. కాకపోతే ఆ కారు ప్రాబ్లం వచ్చి ఉంటుంది అనమాట. సర్లే హెల్ప్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇందాక ఎవరైతే వీళ్ళని బెదిరించారో జేమ్స్ అలాగే సిల్లీ, వీళ్ళిద్దరు కారు పాడైపోయింది అనమాట. అప్పుడు జేమ్స్ గాడు ఈ జాక్ దగ్గరికి వచ్చి చూడంకులు మాకు కొంచెం మీరు హెల్ప్ చేయాలి, ఎందుకంటే వీడు సిటీలోకి వస్తాడు మీ బస్సులో, వచ్చిన తర్వాత అక్కడ మాకు కారు కావాల్సిన మెకానిక్ ని మా వాడు తీసుకొని వస్తాడు, కాబట్టి మీరు ఎక్కించుకోవాలని చెప్పేసి అంటంతో వీళ్ళేమో భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాడు రౌడీ గడు కదా. కాకపోతే జేమ్స్ గడు ఏమంటాడంటే చూడండి అంకుల్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ వేస్తున్నాను, కాబట్టి మా వాడిని తీసుకెళ్ళండి, మా వాడు మీతో పాటు వస్తాడు, వచ్చిన తర్వాత వాడు ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ డ్రాప్ చేయండి, ఆ తర్వాత వాడు నాకు మెకానిక్ ని తీసుకొని వస్తాడని చెప్పేసి అంటంతో జాక్ కూడా ఏం చేయలేక తనని ఎక్కమంటాడు. కాకపోతే జాక్ వాళ్ళ భార్యకేమో ఎందుకు ఎక్కమన్నాం అని చెప్పేసి గొడవడుతూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, వాడేమో రౌడీ గాడు, అందులోని వీళ్ళు ఊరు కాని ఊర్లో ఉన్నారు, అందుకని ఎక్కమంటాడు. దాంతో ఈ సిల్లీ గాడు కూడా వాళ్ళ బస్సు ఎక్కుతాడు. ఆ తర్వాత బస్సు స్టార్ట్ అయి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు సిల్లీ గాడు మాత్రం డైరెక్ట్ గా ఏమేం చూసి జీవితంలో పెళ్లి చేసుకుంటే నీలాంటి అందమైన దాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే కామెంట్ చేస్తూ ఉంటాడు. దాంతో పాపం జాక్ కూడా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో జాక్ ఈ సిల్లీ గాడితో ఏమంటాడంటే మీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు బాబు అని చెప్పేసి అంటంతో నా కుటుంబమా, మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, ఆ తాత నన్ను మా ఇద్దరు చెల్లెల్ని మా తాతయ్య పెంచుతున్నాడు, చాలా మంచి ఆయన, మాది ఒక అందమైన కుటుంబం అని చెప్పేసి అంటంతో జాక్ ఏమంటాడంటే మరి అంత అందమైన కుటుంబం ఉన్నప్పుడు ఇలాంటి పోరంబోకేషాలు ఎందుకు బాబు నీకు అని చెప్పేసి అంటంతో ఆ సిల్లిగాడు ఏమంటాడంటే ఏం చేస్తామండి, అదంతా సావాస దోషం, ఫ్రెండ్స్ అందరూ అలాగే తయారయ్యారు, కాబట్టి నేను కూడా చెడిపోయాను, ఇక మారేదేం లేదు, ఈ జన్మకి ఇంతే అని చెప్పేసి వీడు సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. జాక్ కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఈ జాక్ వాళ్ళ కొడుకు జోష్ మాత్రం ఏదో బుక్ లో రాసుకుంటూ ఉంటాడు ఎవరిని పట్టించుకోకుండా. దాంతో సిల్లిగాడి కోపం వచ్చేసి నేను ఒక పెద్ద మనిషిని కూర్చున్నాను, నువ్వేమో అసలు నీ పని నువ్వు చేసుకుంటున్నావు ఏంటని చెప్పేసి దాన్ని లాక్కుంటాడు. ఆ లాక్కొని ఆ బుక్ చూస్తే అది ఎవరిదో కాదు, తప్పిపోయిన వీళ్ళ ఫ్రెండ్ మేసన్ గాడిది. మేసన్ అంటే ఎవడో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక కిల్లర్ గాడు అతి దారుణంగా చంపాడు కదా ఓ పెద్ద ఆడే ఈ ఫ్రెండ్ అనమాట. అందులోను ఈ బుక్ నీ దగ్గర ఉంది ఏంటని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా జాక్ వాళ్ళ కొడుకు జోష్ వచ్చేసి వెనకాల నుంచి సిల్లీ గాడిని అతి దారుణంగా పొడిచి చంపతలు పడేస్తాడు. ఇది చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏమనాలి, ఎందుకు
ఎందుకు ఇలా చేసావని చెప్పేసి బాధపడాలా, అలా కాకుండా మంచి పని చేసావని చెప్పేసి నవ్వుతూ ఉంటారు. అందులోని జాక్ ఏమంటాడంటే నా పర్మిషన్ లేకుండా చంపొద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్పాను, నేను చెప్తాను కదా నీకు చంపాల్సిన సమయం వచ్చినప్పుడు, నిన్న కూడా ఒక అలాగే చంపేశావు, ఇప్పుడు వాడిని మొక్కలుగా చేసి ఆధారం లేకుండా చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది, మళ్ళీ ఇప్పుడు వీళ్ళ చంపేవని చెప్పేసి అనడంతో ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో మేసర్ ని అతి దారుణంగా వెంటాడి చంపిన కిల్లర్ గాడు ఎవడో కాదు, ఈ జాక్ వాళ్ళ అబ్బాయి జోష్ గాడు. అంతేకాకుండా ఇప్పుడు వీడు చనిపోయిన తర్వాత ఈ జాక్ ఏం చేస్తారంటే సరే చంపావు కదా అని చెప్పేసి బస్సు ఒక రోడ్డు పక్కన ఆపేసి వీళ్ళందరూ తెల్లటి డ్రెస్ వేసుకొని ఆ సిల్లీ గాడి శవాన్ని బాత్రూమ్ లో తీసుకెళ్లి ముక్కలుగా కోసేసుకొని ముక్కలుగా నరికేసి కవర్ లో పెట్టుకొని ప్యాక్ చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు ఉదయాన్నే బస్సు ఒక రోడ్డు పక్కన ఆపుకొని తిన్నది చికెనో మటనో కాదు, వాళ్ళు నిన్న రాత్రి చంపిన మేసన్ గాడి శరీర అవయవాలని చాలా టేస్ట్ గా వండుకొని తింటున్నారనమాట. అందులోని జాక్ వాళ్ళ భార్య కేథరిన్ ఏం చేస్తుందంటే ఈ సిల్లీ గాడి కన్నును తీసుకొచ్చి ఒక కవర్ లో పెట్టి తన కూతురికి గిఫ్ట్ గా ఇస్తుంది. చూడమ్మా బంగారం, దీని మీద ఉప్పు కారం లైట్ గా చల్లుకొని కొంచెం మనం దీన్ని బాయిల్ చేసుకుని తింటే మామూలుగా ఉండదని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా ఏదో పెద్ద అవార్డులో తీసుకొని సరే మమ్మీ అని చెప్పేసి దాచిపెట్టుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు సిల్లీ గాడి ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళ తాతయ్య, ఇద్దరు సిస్టర్స్ ని. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగో సిల్లీ గాడు రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి ముగ్గురు కలిసి భోజనానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి పేరు జూలీ, ఇంకొక అమ్మాయి పేరు ఏంజల్ అనమాట. వీళ్ళందరూ కూర్చుని ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో వెంటనే జూలీ అనే అమ్మాయి వెళ్తుంది. వెళ్ళి తలుపు తీస్తే వచ్చింది ఎవరో కాదు, ఆ సైకో కుటుంబం అనమాట. వచ్చిన తర్వాత ఎవరండి మీరని చెప్పి అంటంతో మా ఫ్యామిలీ మొత్తం రోడ్ ట్రిప్ వెళ్తున్నాం అండి, అలా వచ్చే దారిలోనే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో బ్రేక్ డౌన్ అయిపోయిందండి, అక్కడ మీ అన్నయ్య సిల్లీ కనిపించాడు మాకు, తానేమన్నాడంటే ఈ నైట్ కి మాత్రం మా ఇంటి దగ్గర పడుకోండి అని చెప్పేసి అడ్రస్ చెప్పాడు, అందులోనూ నా ఇద్దరు చెల్లెళ్ళు చాలా మంచోడని చెప్పి అన్నాడు, మీ తాతయ్య కూడా చాలా మంచోడంట, ఏది ఏమైనా సరే ఈ రోజు సిల్లీ కనుక మాకు సహాయం చేయకపోతే ఈ రోజు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అని చెప్పేసి అంటంతో పాపం సిల్లీ గారి చెల్లెలు జూలీ కూడా సర్లే అని చెప్పేసి వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళని లోపలికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత జాక్ గాడు ఏమంటాడంటే సార్ మా దగ్గర ఫోన్ లేదండి, మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసుకుంటాం, మా బండి ఇక్కడ పాడైపోయిందని చెప్పేసి, కాబట్టి వాళ్ళు ఉదయాన్నే వస్తారు, ఫోన్ ఇస్తారా అని చెప్పేసి అంటంతో ఆ సిల్లీ వాళ్ళ తాతయ్య ఏమంటాడంటే మా దగ్గర ఉన్నదే ఒక ఫోన్ అండి, ఆ ఫోన్ కూడా పాపం వాడు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి అనుకుంటారు. అందరూ కలిసి సరే భోజనం చేద్దాం రండి అని చెప్పేసి ఆ తాతయ్య ఏం చేస్తారంటే అందరిని పిలుస్తాడు. దాంతో అందరూ వచ్చి భోజనానికి కూర్చుంటారు, అందరూ తింటూ ఉంటారు. కాకపోతే వీళ్ళేమో మనుషులను చంపి మనిషి మాంసం తినేవాళ్ళు, వీళ్ళకి న్యూడిల్స్ అని చెప్పేసి మామూలు ఫుడ్ పెడతాను ఎక్కదు, ఇక చేసేది ఏం లేక వాళ్ళ కళ్ళ ముందు తినకుండా ఉంటే బాగోదని చెప్పేసి తింటూ ఉంటారు, అది కూడా అయిష్టంగా. కరెక్ట్ గా అదే సమయంలో ఈ సిల్లీ గడి చెల్లెలు ఏంజల్కి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. సరేనండి మా అన్నయ్య మీకు అడ్రస్ చెప్పాడు కదా, మీతో పాటు ఎందుకు రాలేదని చెప్పేసి అంటంతో ఈ జాక్ గాడికి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఏం చెప్పాలో తెలియక అలా కాదమ్మా సిల్లీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట కదా, అతను తప్పాడంట, అతను వెతుక్కుంటూ వీళ్ళిద్దరు వెళ్ళారు, సో అందుకనే మేము ఇక్కడికి వచ్చామని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా అవునా అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఈ నలుగురికి ఏంటంటే వీళ్ళ ముగ్గురిని చంపడం పెద్ద విషయం కాదనమాట, ఎందుకంటే వీళ్ళని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి ఇసుకిస్తే ఖచ్చితంగా వీళ్ళు చంపేస్తారు, అందుకనే అసలు క్వశ్చన్ అడిగే ముందు వీళ్ళని చంపేద్దాం అని చెప్పేసి ఈ నలుగురు సైకోలు కత్తులు బయటకు తీస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో పైన ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటండి పైన సౌండ్ వస్తుందని చెప్పడంతో జూలీ ఏమంటుందంటే నాకు కాబోయే భర్త అండి పైన ఉన్నాడని చెప్పేసి తనని కిందకి పిలుస్తుంది. దాంతో మనోడు కూడా బయటకు వస్తాడు. వచ్చి చూస్తే మనోడు 7.5 హైట్ ఉంటాడు, అందులోనూ బాగా లావు ఉంటాడు అనమాట. గట్టి కొడితే నలుగురు చచ్చిపోయే రేంజ్ లో ఉంటాడు మనోడు. దాంతో వీళ్ళకి భయం వేసి వాళ్ళ కత్తులు తీసి వాళ్ళ పాకెట్ లో పెడతారు. ఆ తర్వాత వాడేమో వచ్చేసి జూలీని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాడికేమో ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. అదండి వీళ్ళ లవ్ స్టోరీ. కట్ చేస్తే మరోవైపు జేమ్స్ గాని చూపిస్తారు. వాడేమో పాపం వాళ్ళ ఫ్రెండ్ సిల్లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వాడు ఎందుకు వస్తాడు, వాడు ఎప్పుడు చచ్చిపోయాడు కదా. అదే సమయంలో అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు అనమాట. ఏంటి బాబు ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే ఏమి లేదండి నా కారు పాడైపోయింది, కాకపోతే మెకానిక్ ని తీసుకురావడానికి మా వాడు సిటీకి వెళ్ళాడు, వాడేమో ఇంకా రాలేదు, వాడి కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఏది ఏమైనా ఏరియా కొంచెం డేంజర్ బాబు, కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఆయన కూడా జేమ్స్ గడికి జాగ్రత్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన కొంత సమయానికి మనోడికి ఏంటంటే కడుపులో తిప్పేస్తుంది అనమాట. లైట్ గా వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే వాడికి జోష్ గాడు ఒక చాక్లెట్ ఇచ్చాడు కదా, అది తిన్న తర్వాత మనోడికి లైట్ గా వామిటింగ్ వచ్చినట్టుంది. అది సంగతి. కట్ చేస్తే మరోవైపు సిల్లీ వాళ్ళ ఇంట్లో ఉన్న అందరిని చూపిస్తారనమాట. అదే సమయంలో జోష్ గడ్ ఏం చేస్తాడంటే అదే చాక్లెట్ ని వీళ్ళ కుటుంబంలో ఇస్తూ ఉంటాడు అనమాట. కాకపోతే అక్కడ ఉన్న ముసలని ఏమంటాడంటే మేము చాక్లెట్లు తినం బాబు, ఎందుకంటే మా వారసత్వంగా పుట్టిన వాళ్ళందరికీ పళ్ళు చాలా ఇంపార్టెంట్ అని చెప్పడంతో జూలీ ఏమంటుందంటే అలా అంటాం తప్పు కదా తాతయ్య, పాపం వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా అని చెప్పేసి ఆ చాక్లెట్ తాను తీసుకొని తను సగం తన బాయ్ ఫ్రెండ్ సగం తింటారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ జాక్ గడ్ కూతురు ఏమి ఏమంటుందంటే నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి అంటంతో ఆ పెద్ద ఆయన వెంటనే ఏంజల్ ఇచ్చి పంపిస్తాడు తీసుకెళ్ళి మా బాత్రూమ్ అని చెప్పేసి. దాంతో ఆ అమ్మాయి కూడా తీసుకెళ్తుంది. కానీ బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం
ఏం చేస్తుందంటే చక్కగా సిగరెట్లు బయటకు తీసి అందులో అన్ని రెడీ చేసుకుంటుంటుంది అనమాట. ఈ హడావుడిలో అనుకోకుండా వాళ్ళ అమ్మ గిఫ్ట్ గా ఇచ్చింది కదా సిల్లిగడి కన్ను, ఆ కన్ను ఉన్న కవరు కింద పడేసుకుంటుంది. అదే సమయంలో బయట ఏంజిల్ ఏం చేస్తుందంటే ఎంతసేపు లోపలని చెప్పడంతో ఇదిగో వస్త్రం అని చెప్పేసి హడావుడిగా మొత్తం పక్కకి నెట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. కాకపోతే పాపం సిల్లిగడి కన్ను మాత్రం లోపలే ఉంటుంది. అదే సమయంలో వీళ్ళిద్దరు ఏంటంటే కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ పొంగుతుంది అనమాట. మరి ఇదేం వరుస నాకు తెలియదు. అలా కొంత సమయం గడిచిన తర్వాత జూలీ ఎక్కడికి వస్తుంది. మీరేం చేస్తున్నారు ఇక్కడ, పని అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళని బయటకు రమ్మంటుంది. దాంతో వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఇదిలా ఉంటే కొంత సమయం తర్వాత అందరూ పడుకోవాలి కదా, అందుకని ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే వచ్చిన వాళ్ళందరికీ సెపరేట్ గా రూమ్లు ఇస్తాడనమాట. అందులో జాక్కి క్యాథరిన్ కలిపి ఒక రూమ్ ఇస్తాడు. ఇంకా ముఖ్యంగా జోష్ గాడు ఉన్నాడు కదా, వాడికి డైరెక్ట్ గా సిల్లీ గాడు రూమ్ నే ఇస్తాడు. అందులోని ఏమికి మాత్రం ఏంజిల్ రూమ్ ఇచ్చి మీ ఇద్దరు షేర్ చేసుకోండి అని చెప్పేసి అనడంతో ఇక వాళ్ళిద్దరు ఆనందానికి అవధులే ఉండవు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే జాక్ వాళ్ళ భార్య క్యాథరిన్ ఉంది కదా, తాను తన భర్తతో ఏమంటుందంటే ఏమండి ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనుషులు చంపుకోవడానికి మన పనే, మనం ఏదో ఒక రోజు పోలీసులు దొరికిపోదాం కదా అని చెప్పేసి అనడంతో ఆ జాక్ గాడు ఏమంటాడంటే నీకైనా పిచ్చి పట్టిందా, మనం ఎంత మందిని చంపాము, ఎవరికైనా దొరికామా, అయినా క్లూ దొరకకుండా చంపినోడిని మనం మొక్కలుగా చేసుకుని వండుకొని తింటే ఇంకా పోలీసులకు మనం ఎక్కడ దొరుకుతాం, నువ్వు సైలెంట్ గా అని చెప్పేసి జాక్ గాడు డైరెక్ట్ గా తన కొడుకు జోష్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత చూడరా ఈ రోజు సాయంత్రం కుటుంబం మొత్తాన్ని చంపేయబోతున్నాము, కానీ నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నువ్వు ఎవరిని చంపినా ఓకే గానీ ఆ జూలీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గాని అంటే కాబోయే భర్త జోలికి మాత్రం వెళ్ళమాకు, వాడు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు, కానీ నేను చెప్పేంత వరకు ఏం చేయమాకు, ఈ రోజు సాయంత్రం అందరిని చంపేస్తున్నాం అని చెప్పడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. కాకపోతే వాళ్ళ నాన్న మాట వినకుండా వాడు అక్కడే సింగిల్ గా చంపేద్దామని చెప్పేసి గ్లౌజ్ రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జేమ్స్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఆ జోష్ గడిచిన చాక్లెట్ తినటం వల్ల వామిటింగ్ చేసుకొని బాగా నీరసం అయిపోయి వెంటనే సిల్లీ గడికి ఫోన్ చేస్తాడు. వాడి ఫోన్ ఏమో లిఫ్ట్ చేయడు, ఎందుకంటే వాడు చనిపోయాడు కదా. అందులోనూ ఈ జేమ్స్ గడి ఏం చేస్తాడంటే సిల్లీ గడికి వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. ఒరే నా ఒంట్లో బాగోలేదురా, నువ్వు వచ్చేలోపు టైం అయిపోతుంది అనుకుంటున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు గనక మెకానిక్ తీసుకొస్తే కారు బాగు చేయించుకొని ఊర్లో తెచ్చాయని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఏం చేస్తున్నాడు తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడడాన్ని ఏంజిల్ చూస్తుంది అనమాట. అదేంటి మీ దగ్గర ఫోన్ లేదని చెప్పారు కదా, మీ నాన్నగారే మమ్మల్ని ఫోన్ అడిగారు కదా అని చెప్పేసి అంటంతో నా దగ్గర ఫోన్ ఉన్నట్టు మా కుటుంబ సభ్యులకు తెలియదు, ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకోవడానికి మాత్రమే పర్సనల్ ఫోన్ పెట్టినా అని చెప్పేసి అంటంతో పాపం పిచ్చి ఏంజిల్ కూడా నమ్మేస్తుంది అనమాట. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ కొంచెం ఎక్కువైపోయి చిన్నగా రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు పాపం జూలీ ఆ తర్వాత తన కాబోయే భర్తకు మాత్రం వాళ్ళు చాక్లెట్లు తిన్నారు కదా, అందుకని వాళ్ళకి వామిటింగ్ భయంకరంగా వస్తూ ఉంటుంది. దాంతో జూలీ ఏం చేస్తుందంటే బాత్రూమ్ లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. జూలీకి కాబోయే భర్త మాత్రం బయటికి వెళ్ళిపోయి వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జోష్ గడ్ ఏం చేస్తాడంటే జూలీకి కాబోయే భర్తను చంపుతాం అని చెప్పేసి మెల్లగా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత మనోడి మీద అటాక్ చేస్తాడు. మనోడు కూడా తిరిగి ఈ జోష్ గారిని పెచ్చగొట్టు కొడుతూ ఉంటాడు. ఒక విధంగా వీళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన ఫైట్ జరుగుతూ ఉంటుంది అనమాట. మరోవైపు ఆ జాక్ గడ్ ఏం చేస్తాడంటే ఒక గొడ్డలు తీసుకొని పాపం సిల్లీ గాడి తాతను చంపేద్దాం అని చెప్పేసి మెల్లగా ఆయన రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హాయ్ తాత అని చెప్పేసి ఆయన నిద్ర లేపి ఆయన మెడ మీద గొడ్డలతో నరుకుతాడు. దాంతో ఆయన పాపం అక్కడే చనిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జోష్ గడ్ ఏం చేస్తారంటే జూలీ కాబోయే భర్తని అతి దారుణంగా చంపేస్తూ ఉంటాడు. దీన్ని ఆ జాక్ గడి విండోలో చూసి ఈడేదో చేస్తున్నాడని చెప్పేసి భయం వేసి హడావుడిగా పరిగెత్తుకుంటే చూస్తే పాపం జూలీ వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు అనమాట. వెంటనే జాక్ జోషన్ రూమ్ లో రమ్మంటాడు. ఎరా నీకు ఎన్నిసార్లు చెప్పాను రా వాడు నువ్వేం చేద్దని చెప్పేసి, ఏదో నీ లక్కు బాగుంది కాబట్టి వాడిని చంపేశావు, అలా కాకుండా వాడి నిన్ను చంపితే ఏంటి పరిస్థితి అని చెప్పంటంతో జోష్ ఏమంటాడంటే డాడీ వాడికి చాక్లెట్ ఇచ్చాను, వాడు భయంకరంగా కక్కున్నాడు, కక్కున్న తర్వాత వాడి బాడీ మొత్తం వీక్ అయిపోతుంది, అలా అయిన తర్వాత నేను చంపానని చెప్పంటంతో ఏమోరా నీకు ఏదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను, నీకోసం ఒక అద్భుతమైన నాలుగు తీసుకొచ్చా అని చెప్పేసి చూపిస్తాడు. అది ఎవరిదో కాదు పాపం సిల్లీ వాళ్ళ తాత నాలుగు తీసుకొస్తే ఈ జోష్ గడ్ కూడా అదేదో ఐఫోన్ 17 లాగా ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ ఆ నాలుగుని తీసుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ఏమీ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఏమీ మాత్రం ఏంజిల్ తో కలిసి చక్కగా రొమాన్స్ చేస్తూ ఉంటుంది. అలా రొమాన్స్ చేసేటప్పుడు అనుకోకుండా ఏమీ దగ్గర ఉన్న కత్తి కింద పడుతుంది. బేసికల్ గా ఈ ఏంజిల్ ని రొమాన్స్ చేస్తూ చంపాలని చెప్పేసి ఏమీ ప్లాన్ అనమాట. కత్తి కింద పడటంతో అనుకోకుండా ఆ కత్తి మీద ఏమి కూర్చుంటుంది, దాంతో తనకి గాయం అవుతుంది. ఇదంతా చూసిన ఏంజిల్ అడుగుతుంది నీకైనా పిచ్చి పట్టిందా కత్తి వేసుకొచ్చుకుని చెప్పి అంటంతో లేదు మేము ఎప్పుడు రోడ్ ట్రిప్ కి వెళ్తూ ఉంటాం కదా, రకరకాల మనుషులు పరిచయం అవుతూ ఉంటారు, అందులో కొంతమంది అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు ఏమైనా చేస్తారు అని చెప్పేసి సేఫ్టీగా పెట్టుకుంటూ ఉంటాను, అలాగ అలవాటు అయిపోయిందని చెప్పడంతో నువ్వు నీ పిచ్చేష్ట లాగని చెప్పేసి ఆ దెబ్బకి మందు తీసుకొస్తానని చెప్పేసి తాను బయటకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత గరజ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా బయట ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ జాకు వాళ్ళ బస్సు ఉంటుంది. దాంతో ఏంజిల్ ఆశ్చర్యపోతుంది. అదేంటి వీళ్ళు 5 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిందని చెప్పి అన్నారు, ఇది చూస్తే ఇంటి వెనకాలేముంది ఏంటని చెప్పి
చెప్పేసి వెళ్తే ఆ బస్సులో సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో తాను బయటకు వచ్చి దాక్కుంటుంది అనమాట. బస్ పక్కకు వచ్చేసి అప్పుడు ఆ బస్సులోంచి జాక్ ఆ తర్వాత జాక్ వాళ్ళ భార్య క్యాథరిన్ వెళ్తారు. సో వాళ్ళు ఏంటంటే పాపం న్యూడిల్స్ తిని ఆ వంట నచ్చక మనిషి మాంసాన్ని చక్కగా వండుకొని ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయారు. అసలు ఏముంది బస్సులో అని చెప్పేసి ఏంజిల్ లోపలికి వెళ్ళి చూస్తే జూలీకి కాబోయే భర్త ఉన్నాడు కదా, వాడి తల మాత్రం ఆ బస్సులో సపరేట్ గా వేలాడదీసి ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత పాపం ఏంజిల్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు జూలీని చూపిస్తారు. తానేంటంటే బాత్రూమ్ లో కక్కుంటూ ఉంటుంది కదా భయంకరంగా. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బాత్రూమ్ సింక్ పక్కన ఉన్న సిల్లీ గాడి కణం చూస్తుంది. అది చూసిన తర్వాత తనకు భయం వేసి వామ్మో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు చూస్తే ఆయన బెడ్ మీద చనిపోయి ఉంటాడు. అది చూసి ఈ అమ్మాయికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి జాక్ గాడు వచ్చేసి పాపం జూలీని బయటికి ఈడ్చుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత తన భార్యతో చెప్తాడు అనమాట, ఇప్పటి వరకు నేను నా కొడుకు చాలా మందిని చంపాము, నీ కూతురు కూడా చంపింది, కానీ ఇప్పటి వరకు అసలు ఎవరిని చంపకుండా ఉంది నువ్వే, కాబట్టి ఈ జూలీని నీ చేతులతో నువ్వు అద్భుతంగా చంపాలని చెప్పడంతో ఆ క్యాథరిన్ మాత్రం భయపడిపోతూ ఉంటుంది. నువ్వు సైకోగాడివి, నీ కొడుకు డబుల్ సైకోగాడు, మీ ఇద్దరులో నన్ను కూడా మారమంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ జోష్ గడు మాత్రం అమ్మా చంపమ్మా బాగుంటుంది, అదొక రకమైన ఎక్స్పీరియన్స్ అమ్మా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఆ జాక్ గడి భార్య గొంతులు ఒక బాణం దిగబడుతుంది. దాంతో ఆవిడ అక్కడే కింద పడిపోతుంది. ఎవర్రా అని చెప్పి చూస్తే వచ్చింది వేసింది ఎవరో కాదు, మన ఏంజల్ అనమాట. అందులోనూ ఏమీ కూడా చూస్తుంది ఈ అమ్మాయి బాణం వేసి పారిపోతాన్ని. సో ఈ అమ్మాయికి నిజం తెలిసిపోయిందని చెప్పేసి ఏమీ కూడా హడావుడిగా బయటకు వస్తుంది. వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ చనిపోయి కనిపిస్తుంది అనమాట. దాంతో ఏమీ కోపం వచ్చేసి వాళ్ళ నాన్నని తిడుతుంది, నీ వాళ్ళు ఇదంతా జరిగింది, అసలు ఆ అమ్మాయిని ఎప్పుడో చంపేయాల్సింది, ఇప్పుడు అమ్మ చనిపోయింది చూడని చెప్పడంతో వెంటనే జాక్ ఏం చేస్తారంటే, నువ్వేం కంగారు పడకు, నాకు కూడా బాధగానే ఉంది, చనిపోయింది నా భార్య కూడా, మీ అమ్మ మాత్రమే కాదు అని చెప్పేసి తానేం చేస్తారంటే జూలీని కాలు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెడతాడు. తన బుగ్గ మీద కత్తితో ఘాటు పెట్టి అప్పుడు ఏంజల్ చెప్తాడు, చూడు ఏంజల్, నువ్వు గనక రాకపోతే జూలీని చంపేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో ఏంజల్ ఏం చేస్తుందంటే మెల్లగా ఇంటి వెనకాల నుంచి ఒక రూమ్ లోకి వస్తుంది. వచ్చి చూస్తే అక్కడ ఏమీ మొబైల్ ఫోన్ ఉంటుంది అనమాట. దాంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. కానీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇలా ఒక అడ్రస్ ఉంది, అడ్రస్ దగ్గర రండి అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది. కానీ ఫోన్ మాత్రం సగం కట్ అయిపోయి వాళ్ళకి వినిపిస్తుంది, అడ్రస్ మాత్రం బాగా వాళ్ళకి వినిపిస్తుంది. దాంతో వాళ్ళు కూడా సరే బయలుదేరుతామని చెప్పంటారు. ఇలా ఏంజల్ ఏదైతే మాట్లాడుతూ ఉందో దాన్ని ఆ జోష్ గడు వింటాడు అనమాట, ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి. దాంతో వాడు ఏం చేస్తారంటే మెల్లగా ఆ రూమ్ లోకి వెళ్తాడు. ఈ గ్యాప్ లో ఏంజల్ ఏం చేస్తుందంటే వాడిని కొట్టి వాడి మెడ మీద కత్తి పెట్టి మెల్లగా వాడిని బయటకు తీసుకొచ్చేసి జూలీని వదిలేమని చెప్పి అంటుంది. కానీ ఆ జాక్ గడు ఏమంటాడంటే, నువ్వు వాడిని చంపినా చంపకపోయినా నేను మాత్రం మీ అక్కని అతి దారుణంగా చంపేస్తాను, అలా చంపకుండా ఉండాలి అంటే వాడి మెడ మీద కత్తి తీయని చెప్పడంతో పాపం ఈ అమ్మాయికి కూడా భయం వేసి కత్తి తీసేస్తుంది. ఆ తర్వాత జూలీని ఏంజల్ ని ఇద్దరిని చీరలకి కాలు చేతులు కట్టి అవతల పడేస్తారు. దాంతో వాళ్ళిద్దరు అలా కూర్చొని ఉంటారు. ఈ గ్యాప్ లో జాక్ గడ్ ఏం చేస్తారంటే, ఇప్పుడు దాకా వీళ్ళందరూ మనుషులను చంపారు కదా, అందులోనూ వీళ్ళ తాతయ్యని కూడా చంపారు కదా, వీళ్ళ తాతయ్య మాంసంతో కూర వండి తీసుకొచ్చి ఏంజల్ కి పెడతానంటాడు. తానేమో తిన్నని చెప్పి అంటుంది, వామిటింగ్ వచ్చేలా ఉంటుంది తనకి. దీంతో ఆ జాక్ గడి కోపం వచ్చేసి జూలీ వేలు కట్ చేసుకుని దాన్ని చక్కగా ఐస్ క్రీమ్ చీకినట్టు చీకుతూ ఉంటాడు అనమాట. పాపం ఆ అమ్మాయి మాత్రం నొప్పి తట్టుకోలేక కేకలు వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు పోలీస్ ఆఫీసర్ చూపిస్తారు. తనకేంటంటే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట. ఇందాక ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఇలా ఒక అడ్రస్ చెప్పింది, తన ఏదో ప్రాబ్లం ఉందంటే గానీ ఆ ప్రాబ్లం కూడా మాకు తెలియదు కానీ నువ్వు వెళ్ళి చూడని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ బయలుదేరతాడు. ఈ గ్యాప్ లో జాక్ గడ్ ఏం చేస్తాడంటే ఆ వంట తీసుకొచ్చి ఏంజిల్ ని తినమని చెప్పంటూ ఉంటాడు, తానేమో తినని చెప్పంటూ ఉంటుంది. దాంతో నిన్ను చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఏంజిల్ ఏమంటుందంటే, చూడు నన్ను చంపేసావనుకో ఖచ్చితంగా నీ కూతురు బాధపడుతుందని చెప్పడంతో నా కూతురు ఎందుకు బాధపడిద్ది అని చెప్పేసి అంటాడు. ఓరే పిచ్చోడా, నీ కూతురు ఒక లెస్బియన్ రా, తను ఇప్పుడు దాకా నాతో రొమాన్స్ చేసిందిరా, ఆ విషయం కూడా తెలియదు నీకు అని చెప్పడంతో జాక్ గడి కోపం వచ్చేసి తన కూతుర్ని తిరుగుతూ ఉంటాడు. ఈ గ్యాప్ యూజ్ చేసుకుని ఏంజిల్ ఏం చేస్తుందంటే తన చేతుకున్న కట్లు ఒప్పుకొని ప్లేట్ లో ఉన్న ఫోర్క్ తీసుకొని ఒక్కసారి ఆ జాక్ గడి కంట్లో పొడి చోతలు పడేస్తుంది. దాంతో వాడు నొప్పి తట్టుకోలేక కేకలు వేస్తూ ఉంటాడు. దాంతో ఏమీ కోపం వచ్చేసి ఏంజిల్ ని కొడుతూ ఉంటుంది అనమాట. అదే సమయంలో బయట నుంచి జేమ్స్ గడు గన్ను తీసుకొని లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత జాక్ ని గన్నుతో కాల్చి చంపవతలు పడేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత జోష్ గడి కోపం వచ్చేసి ఆ జేమ్స్ గడితో గొడవ పడుతూ ఉంటాడు. మరోవైపు ఏమీ ఏం చేస్తుందంటే ఏంజిల్ తో గొడవ పడుతూ ఉంటుంది. అలా గొడవ పడిన తర్వాత ఏమీని కొట్టి ఈ ఏంజిల్ ఏం చేస్తుందంటే రూమ్ లోకి పారిపోతుంది. రూమ్ లోకి ఆ జోష్ గడు వస్తాడు. వచ్చిన తర్వాత పొయ్యి మీద ఉన్న వేడి వేడి నీళ్ళు మొహం మీద కొట్టి వాడిని అతి దారుణంగా చంపేస్తుంది అనమాట. ఈ గ్యాప్ లో జాక్ గడు మరీ లేస్తాడు. బేసికల్ గా బుల్లెట్ తగిలిన మనోడు చావలేదు. దాంతో జేమ్స్ ఏం చేస్తారంటే వాడిని అతి దారుణంగా కొడుతూ ఉంటాడు. వెంటనే పక్కన ఉన్న కత్తి తీసుకుని ఆ జేమ్స్ గారిని పొడిచి చంపేస్తాడు. కానీ జూలీ ఏం చేస్తుందంటే పక్కనే ఉన్న గొడ్డలు తీసుకొని ఒకే ఒక్క వేటు ఆ జాక్ గడి మీద వేస్తుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. ఇంకేముంది అంత అయిపోయిందని చెప్పేసి జూలీ ఆ తర్వాత ఏంజల్ రిలాక్స్ అవుతారు. కానీ ఏమి మాత్రం లెగ్స్ వచ్చి జూలీని కత్తితో పొడిచి చంపేస్తారు.
చంపేస్తుంది. దాంతో ఏంజెల్ కి బాధ అనిపించి మా అక్కనే చంపేస్తావని చెప్పేసి తనని చంపడానికి వస్తూ ఉంటుంది. దాంతో ఏమీ కూడా భయంతో ఇంటి బయటికి పారిపోతూ ఉంటుంది. తానేమో ఏమీని చంపడానికి వెంటబడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ పోలీసు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పాపం ఈ అమ్మాయిని చంపేస్తుందని చెప్పేసి ఏంజెల్ ని అక్కడే గండుతో కాల్చి చంపేస్తాడు. పాపం మనోడికి తెలియదు కదా ఎవరు కిల్లర్ అని చెప్పేసి. తెలియక పాపం ఏంజెల్ ని చంపేశాడు. ఆ తర్వాత ఏమేమి తీసుకెళ్లి పోలీస్ కారులో కూర్చోబెట్టుకుంటాడు. పోలీసులందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు. సార్ కిల్లర్ ఎవరు అర్థం కావట్లేదు సార్, ఇంట్లో చాలా సేవలు ఉన్నాయి, మీరు రావాలని చెప్పేసి ఒక పెద్ద ఫోర్స్ ని పంపించమని చెప్పి అంటాడు. దాంతో ఏమి అనుకుంటుందంటే ఇప్పుడు వీళ్ళందరూ వస్తే మళ్ళీ నా గురించి అని అడుగుతారని చెప్పేసి చక్కగా ఒక సిగరెట్ తీసుకొని తాగేసి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ని చంపేసి ఆయన శవాన్ని కూడా ఇంట్లో పడేసి ఇల్లు మొత్తం తగలబెట్టేసి వాళ్ళ బస్సు ఉంది కదా ఆ బస్సు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.